ఇప్పుడైన తాజా వార్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. షాకింగ్ సర్వేలో వచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో టీడీపీని ప్రక్షాళన చేశారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. గత 2 ఏళ్ల నుంచి కుప్పం నియోజకవర్గంలో కొందరి పెత్తనంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి ఉందని చంద్రబాబు గుర్తించారు. అందుకే కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను తప్పించారు. కంచర్ల శ్రీకాంత్ పట్ల చంద్రబాబుకు సానుకూల అభిప్రాయం ఉన్నప్పటికీ కుప్పం నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ వివాదం తలెత్తడంతో ఈ చర్యలకు దిగాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడుకు కుప్పం నియోజకవర్గం పెట్టని కోట. గత 8 దఫాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు చంద్రబాబును గెలిపిస్తూ వస్తున్నారు. 1989 నుంచి 2024 వరకు జరిగినటువంటి 8 ఎన్నికల్లో చంద్రబాబు వైపు తప్ప కుప్పం ప్రజలు మరోవైపు చూడలేదు. అయితే గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గడంతో కొంత చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఫస్ట్ రౌండ్లోని చంద్రబాబు వెనకబడ్డం కూడా ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. కంచెల శ్రీకాంత్ నమ్మకమైన వ్యక్తి అయినప్పటికీ కూడా కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకెళ్లడంలో అక్కడి స్థానిక నాయకత్వం విఫలమైందని చంద్రబాబు గట్టిగా భావించారు. అంతేకాదు నేతల మధ్య విభేదాలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నేతలకు గట్టి వార్నింగ్ ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ఇసుక, మద్యం వంటి కాంట్రాక్టుల్లో కొందరే ప్రయోజనం పొందుతుండడం, ప్రజలకు అందుబాటులో లేకుండా తమ ఆదాయాలను పెంచుకునేందుకు ప్రయత్నించడమే చంద్రబాబు ఆగ్రహానికి కారణమైందంటూ కూడా చెబుతున్నారు. మరోవైపు కుప్పం నియోజకవర్గంలో ఇటీవల రాబిన్ శర్మ టీం చేసిన సర్వేలోనూ కార్యకర్తల అసంతృప్తి అయితే వెల్లడైంది. ఈ నివేదికను చూసిన తర్వాత ఇక ఆలస్యం చేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పని భావించిన చంద్రబాబు కంచెల శ్రీకాంత్ ను పదవి నుంచి తప్పించడం అయితే జరిగింది. పార్టీలో మరొక ముఖ్యమైన బాధ్యతలను కూడా అప్పగిస్తారని టాక్ కూడా వినబడుతుంది. అందుకే కుప్పం టీడీపీ నాయకులను పిలిచి మరీ చివాట్లు పెట్టడమే కాకుండా ఇకపై తానే అంతా చూసుకుంటానని చెప్పడం కూడా ఈ 2 ఏళ్లలో నేతలు కుప్పంలో ఎంత డ్యామేజ్ చేశారో చెప్పకనే తెలుస్తుంది.